మీ ఇంటినో మీరు కొనుక్కున్న ఒక జాగానో ఎవరన్నా కబ్జా చేస్తే ఏమవుతుంది? మండిపోతుంది కదా, కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. మీ ఆనందాన్ని ఎవరన్నా కబ్జా చేస్తే, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎవరన్నా కబ్జా చేస్తే, మీ పీస్ ఆఫ్ మైండ్ని ఎవరన్నా కబ్జా చేస్తే, మై డియర్ ఫ్రెండ్స్, ల్యాండ్ అయితే కబ్జా చేయటానికి కారణం బయటవాడు గూండానో రౌడీనో ఇంకేదో, కానీ మన పీస్ ఆఫ్ మైండ్, మన కాన్ఫిడెన్స్, మన ఆత్మవిశ్వాసం కబ్జా అవ్వటానికి కారణం బయట వ్యక్తి కాదండి, మనమే. ఎందుకంటే మన ఇంటికి, మన రాష్ట్రానికి, మన జిల్లాలకి, మన దేశానికి మనం ఒక సరిహద్దు పెట్టుకున్నాం. కానీ మన లైఫ్లో మాత్రం ఎవరితో ఎంత ఉండాలి, ఎక్కడి వరకు ఉండాలి అనే సరిహద్దు మాత్రం చాలామంది పెట్టుకోలేదు, బౌండరీస్ పెట్టుకోలేదు. తద్వారా ఏమవుతుందంటే మన ఆత్మవిశ్వాసం లాగేసుకుంటున్నారు జనాలు, లేకపోతే మన పీస్ ఆఫ్ మైండ్ లాగేసుకుంటున్నారు, మన ఆనందాన్ని కబ్జా చేస్తున్నారు. అక్కడితో ఊరుకోవట్లేదండి, వాళ్ళు రిటర్న్ ఒకటి ఇచ్చిపోతున్నారు. దాని పేరేంటయా అంటే ఒత్తిడి, స్ట్రెస్ ఇచ్చిపోతున్నారు. స్ట్రెస్ అంటే ఏదో వర్క్ లోడ్ పెరగటం వల్లనో, ఇంకేదో ప్రెషర్ పెరగటం వల్లనో వచ్చే స్ట్రెస్ ఒక రకమైన స్ట్రెస్ అండి. కానీ చాలామందికి తెలియని స్ట్రెస్ ఏంటంటే నో చెప్పలేక, మొహమాటానికి పోయో లేకపోతే ఇంకేమన్నా ఆలోచించో నో చెప్పలేక, సరిహద్దులు పెట్టలేక, ఇష్టం లేని పనులు, చెయ్యలేని పనులు చేసి చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. బౌండరీస్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఏ ఏరియాల్లో మనం బౌండరీస్ పెట్టడం కంపల్సరీ. కొన్ని ఏరియాస్ ఉంటాయండి, ఆ విషయాలలో, ఆ మ్యాటర్స్లో బౌండరీస్ పెట్టాల్సిందే, నో అని చెప్పాల్సిందే నిర్మొహమాటంగా.